వ్యూవర్స్, నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం గోపాలకృష్ణారెడ్డి కళ్యాణ మండపం దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే టీడీపీ ప్రభుత్వం గెలిచిన ఒక సంవత్సరం అయిన సందర్భంగా అయితే ఇక్కడ ఆత్మీయ సమావేశం అనేది ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంతో మంది టీడీపీ నాయకులు, కూటమి నాయకులు ఎంతో మంది కూడా ఇక్కడికి రానున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఒక్కసారి ఎంట్రన్స్ గమనించినట్లయితే ఇక్కడ గమనించవచ్చు. కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి భారీ ఎత్తున స్వాగతం పలకడానికి అయితే ఇక్కడ గజమాల అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ ఒకసారి డెకరేషన్ అంతా కూడా చూసుకున్నట్లయితే ఎంతో భారీ ఎత్తున కూడా డెకరేషన్ చేయడం జరిగింది. ఎంతో మంది కూడా ఈరోజు టీడీపీ అభిమానులు కానివ్వండి, జనసేన, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆత్మీయ సమావేశం అంటే ముందుగా అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే జరిగిన సంవత్సర కాలంగా జరిగిన అభివృద్ధిని చర్చించుకునేదానికి, అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లు అన్నింటి గురించి కూడా చర్చించి కావాలని ఒక అభివృద్ధి పదంలో నడిపించేందుకు కూడా ఇక్కడ చర్చ అనేది జరగబోతూ ఉంది. ప్రెసెంట్ అయితే ఇక్కడికి ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. మీరు ఒకసారి గమనించినట్లయితే జనాలు ఏ విధంగా తండోపతండాలుగా వస్తున్నారో మీరు ఒకసారి గమనించవచ్చు అనమాట. మనం చూసుకున్నట్లయితే ఈరోజు కృష్ణుడి బొమ్మ దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున ర్యాలీ అనేది బయలుదేరి దాదాపు కృష్ణుడి బొమ్మ దగ్గర నుంచి కూడా ఇక్కడి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని ఈ కళ్యాణ మండపానికి ప్రతి ఒక్కరు చేరుకుంటూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది వైసీపీ నాయకులు కూడా, వైసీపీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి అంటే కావలి అభివృద్ధి పథంలో ఏ విధంగా ముందుకు సాగుతుందన్న విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని ఉన్నారు. కావలి అభివృద్ధి అనేది ఈ 12 నెలల కాలంలో అయితే నడవడం కాదు పరిగిస్తుందని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఎంతో మంది వైసీపీ నాయకులు కూడా టీడీపీలో చేరేదానికి ఉత్సాహాన్ని అయితే చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉత్సాహం చూపించడం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఒక షాక్ అనే మనం చెప్పుకోవాలి. దాదాపు వైసీపీ మొత్తంగా కూడా ఖాళీ కానుందని చెప్పి మనం ఈ పరిస్థితులన్నీ కూడా చూస్తే మనకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా సేపట్లో అయితే ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఎంతో మంది టీడీపీ అభిమానులు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మనం ఈ రోజు చూద్దాం అసలు ఈ కార్యక్రమం అనేది ఏ విధంగా జరుగుతుంది ఏంటి. కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎలాంటి స్పీచ్ అనేది ఇస్తారో మనం చూద్దాం. ప్రజెంట్ అయితే మనతోటి ఇప్పుడు కావలి పట్టణ అధ్యక్షులు గుత్తుకొండ కిషోర్ సార్ అయితే ఉన్నారు. వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, టీడీపీ గెలిచి ఇప్పటికి సంవత్సర కాలం అయింది. ఈ రోజు ఆత్మీయ సమావేశం అని చెప్పి ఏర్పాటు చేసి అందరూ కూడా అంటే పార్టీలతో సంబంధం లేకుండా కూటమి నాయకులు కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి ఎంతో మంది అయితే ఇక్కడికి తరలి రానున్నారు. దీని మీద మీ స్పందన ఏ విధంగా ఉంది? గత 19-24 సంవత్సరాల అరాచక పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన తరిమికొట్టిన సందర్భంగా ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తిగా చేసింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో పేద ప్రజలకైతేనేమి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అయితేనేమి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏ రకంగా అయితే ప్రజలకు మేలు చేస్తుందో అవన్నీ నెమరవేసుకుంటూ ఎప్పుడైతే గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ఒక ఆత్మీయ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశం జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా హాజరవుతున్నారు. వారందరూ కూడా వారి యొక్క అభిప్రాయాల్ని, వారి యొక్క ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఇప్పుడు తల్లికి వందనం ఈ నెల ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి తల్లి వందనం వేస్తున్నారు. రైతు భరోసా విధంగా రైతుకి మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా సిలిండర్లు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నారు. అదేవిధంగా పెన్షన్ని 3,000 నుంచి 4,000కి పెంచినటువంటి విషయం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే మేము రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చున్నామో ప్రతి హామీని నెరవేర్చుకుంటూ అభివృద్ధి ఎక్కడా కుంటుపడకుండా, సంక్షేమం ఎక్కడా తగ్గకుండా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం సందర్భంగా మేము ఈ రోజున ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ ఆత్మీయ సమావేశంలో ఏ అంశాలు చర్చించనున్నారు? గత ప్రభుత్వం ఎక్కడెక్కడైతే వైఫల్యం చెందిందో ఆ వైఫల్యాలను ఏ రకంగా మనం సరి చేసుకొని ముందుకెళ్ళాలి, మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా మనం చేయాలనేది ఈ కార్యక్రమాలన్నిటి మీద ఈ రోజున చర్చ జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా
వారి యొక్క తమ అభిప్రాయాలను కూడా తెలియజేస్తారు. మనం చూసుకున్నట్లయితే ఎక్కడ ఏ స్పీచ్ అయినా సరే ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఒళ్ళు గగురు పడిచే విధంగా, అదే విధంగా ఎంతో ఒక స్ఫూర్తిదాయకంగా అయితే ప్రతి ఒక్క స్పీచ్ అనేది ఉంటుంది. అది ఎక్కడ కాలేజెస్కి వెళ్ళినా సరే, ఇంకేదైనా కార్యక్రమానికి వెళ్ళినా సరే, ప్రతి ఒక్క స్పీచ్ అనేది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పి కూడా మనకి సమాచారం ఉంది. అదేవిధంగా మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ విజువల్స్ అన్ని కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంతో మంది టీడీపీ నాయకులు, అదేవిధంగా ఎంతో మంది ప్రజలు, అంటే దాదాపు కావలిలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజు మనం గోపాలకృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో ఉన్నారా అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి ప్రజలందరూ కూడా ఎంతో మంది కనిపిస్తూ ఉన్నారు. సో ఇంకా మనం చూద్దాం, ఇంకా ఇక్కడ ఎలాంటి విశేషాలు జరుగుతాయి, ఇంకా ఏమేమి స్పెషల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయన్న విషయాలన్నీ కూడా మన సిఎండి న్యూస్ లో చూద్దాం. చూస్తూనే ఉండండి సిఎండి న్యూస్. శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.